భద్రాచలం వద్ద గోదావరి పెరగడము తగ్గడము జరుగుతుంది. మొన్నటి నుంచి కూడా దాదాపు 40 అడుగులు చేరుకొని తగ్గిన గోదావరి నిన్న సాయంత్రం 48 అడుగులకు కూడా వచ్చి మళ్ళా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. మళ్ళా 40-47కి తగ్గడం, మళ్ళా ఇవాళ మార్నింగ్ పొద్దునకి దాదాపు 51 అడుగుకి చేరుకుంది. అంటే ఇంకొక 2 అడుగులు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు భద్రాచలం పట్టణానికి దాదాపు 3 రోడ్లు కూడా బ్లాక్ అవడం జరిగింది. రెడ్డిపాలెం నుంచి సారపాక రోడ్డు బ్లాక్ అవడం జరిగింది. అట్లాగే భద్రాచలం నుంచి చర్ల వెళ్ళే రూట్ కూడా పూర్తిగా బ్లాక్ అవడం జరిగింది. అట్లాగే ఇటు దాదాపు చింతూరు వెళ్ళే రూట్ కూడా బ్లాక్ అవడం జరిగింది. అందులో భద్రాచలం పట్టణంలో ముంపుకి గురయ్యే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలు కూడా అందరూ అధికారులు వాళ్ళని ఖాళీ చేపించి పునరావాస కేంద్రాలకి పంపించే ఏర్పాటు అయితే చేస్తున్నారు. అధికారులు చెప్పడం ప్రకారంగా 53 అడుగులకి దాటే అవకాశం ఉంది కాబట్టి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నాము. ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలిస్తామని చెప్తున్నారు. ఇప్పుడైతే ఉన్న పరిస్థితి ప్రకారం భద్రాచలం పట్టణానికి చెందిన 3 రోడ్లు అయితే మాత్రం బ్లాక్ అయింది. ఒక్క రోడ్డు మార్గమే బీపీఎల్ నుంచి భద్రాచలం వచ్చే రోడ్డు మాత్రమే క్లియర్గా ఉందని తెలుస్తుంది. ఈ గోదావరి ఫ్లడ్ పెరగడంపై కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా సుమన్ టీవీ వారికి, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, గత వారం రోజులు బట్టి భద్రాచలంలో గోదావరి మొన్ననే 3 రోజుల క్రితమే 51 అడుగు బయట 6 వచ్చి మళ్ళీ 2 అడుగులు తగ్గడం జరిగింది. మళ్ళీ నిన్నటి నుంచి గోదావరి పెరిగి ఇవాళ మరి 50 అడుగులు చేరుకోవడం జరిగింది. మరి ఇది 53, 54, 55 వరకు వస్తుంది అని అంచనా సిడబ్ల్యూసీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు దాదాపుగా భద్రాచలం డివిజన్లో అటు పినపాక డివిజన్లో చాలా గ్రామాలకి రహదారులు బంద్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అటు చర్ల కానివ్వండి, దుమ్మగూడెం కానివ్వండి, మన పక్కన ఉన్న బురగంపాడు నుంచి మరి ప్రధానమైన ఐటీసీకి రావడానికి కూడా మరి అక్కడ బంద్ అయ్యడం జరిగింది. మరి అధికారులు అప్రమత్తం చేయాలి. మనం చూస్తున్నాం, గత ఎప్పుడు గోదావరిలో వచ్చిన జూలై ఆగస్టులో మరి ఇదే బాధలు భద్రాచలం డివిజన్ ప్రజలు మరి అసలు నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి. మరి చూసాం మనం గత 22 సంవత్సరాల క్రితం ఈ కరకట్ట చంద్రబాబు నాయుడు గారు తుమ్మల గారి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు 20 సంవత్సరాల్లో ఈ గోదావరి ప్రాంతం మీద కానీ, గోదావరి మీద కానీ, ఈ రామాలయం ప్రాంతంలో కానీ ఏ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు, తర్వాత కేసీఆర్ గారు కూడా ఎలాంటి ఒక తట్ట మట్టి కూడా వేసి దీన్ని మరి అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. కనీసం ఒక్కోసారి ఆ శివులు కూడా గ్రీజి పెట్టలేని పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి. మరి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా చేస్తుందని చెప్తే ఆయన కూడా మాటలు చెప్పిపోయారు, కానీ ఈ రోజు వరకు ఎంత లేదు. అసలు ఇప్పుడు ఏదో అటు పక్కన సుభాష్ నగర్కి వెళ్ళి ఏదో కరకట్ట కడుతున్నారు, అది కూడా అవని పరిస్థితి. అటు నుంచి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి. మరి గట్టిగా ఒక 20 సెంటీమీటర్ల వర్షం పడితే ఈ టెంపుల్ దగ్గర ఉన్న వాటర్ కూడా తోడలేని పరిస్థితి మనం చూస్తాం చాలా సార్లు. దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. మరి మునుపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి మరి సురక్షిత ప్రాంతాలకి వాళ్ళని తరలించాల్సిన అవసరం ఎంత ఉంది. మనం చెప్పలేము, ఎప్పుడు ఎంత వస్తుందో కూడా చెప్పలేము. పోయినసారి కూడా మనం చూసాం 22లో ఒకేసారి 72 అడుగులు వస్తే అతలాకుతలు. ఆ రోజు ఈ కరకట్ట లేకపోతే మరి వేల మంది ప్రాణ నష్టం జరిగేది. మరి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించాలి. అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాం, మీరు రామాయణ సర్కిట్లో భద్రాద్రి రామాయణాన్ని చేర్చామన్నారు, ఈ రోజు వరకు వాళ్ళు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు. మరి తెలంగాణలో కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. మొన్న బడ్జెట్ లో కనీసం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఈ రాముడి పేరు చెప్పి మీరు 3వ అధికారంలోకి వచ్చారు. కనీసం ఈ రామాలయానికి 360 సంవత్సరాల క్రితం కట్టిన చారిత్రాత్మక ప్రాంతాన్ని మీరు కూడా విస్మరిస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా కనీసం కేంద్రం నుంచి ఫండ్ తెచ్చి ఈ భద్రాచలం పట్టణాన్ని, పుణ్యక్షేత్రాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా బీజేపీ వాళ్ళు కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పని, పునరావాస కేంద్రాలకి అందరినీ తరలిస్తున్నామని చెప్పని అధికారులు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు బాలసూర్యతో నాగరాజ్, సుమన్ టీవీ, భద్రాచలం.